రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడికొస్తా కార్యక్రమం విజయవాడలో ప్రారంభమైంది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. And no CM gave the cycles for girls in high schools. You only give me, sir. I know that in the past 2003 you only gave me the cycles. With the help of you, I will definitely continue my studies. Daily I came to school by walk with higher loads. It is painful to me. If you are giving me a cycle, it's very useful to me. Badikosta program is also very useful to me, sir. I am very thankful to you. We are grateful to you, sir. It's very kind of you. We hope that you will in the next time you will be the CM, sir. Very thankful to you. Once again, very thankful to our Honorable Chief Minister Nara Chandrababu Naidu garu. ఓకే అమ్మా, ఇప్పుడు ఒక సెకండ్. మీ అమ్మ నాన్న ఏం చేస్తారమ్మా? My father is auto driver. మదర్ ఈజ్ హౌస్ వైఫ్. నువ్వేం కావాలనుకుంటున్నావు? My aim is become to an IAS officer. దేనికోసం? దేనికి ఐఏఎస్ ఆఫీసర్? To serve the people. To serve the people. పాలిటీషియన్ సర్వ్ చేయలేవు. ఎమ్మెల్యే అయితే సర్వ్ చేయలేవా? It's my goal, sir. IAS. అంటే ఎమ్మెల్యే అంటే చిన్న చూపు, ఐఏఎస్ అంటే పెద్ద చూపా? No, sir. లేదా? ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలి? ఐఏఎస్ కావాలంటే అది సివిల్స్ అప్లై చెప్పు. సివిల్స్ చదవాలి. అంత మునుపు ఏం పాస్ కావాలి? ఇంటర్, డిగ్రీ, తర్వాత సివిల్స్ పాస్ కావాలి. కాన్ఫిడెన్స్ ఉందా? మళ్ళా నువ్వు ఐఏఎస్ పాస్ అయి నా దగ్గర గురించి పనిచేస్తావు, సరేనా? గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటే అది చాలా సులభం. ఆ అమ్మాయి ఇప్పుడు 9వ తరగతి అమ్మా, 10th వస్తాం. 10th వస్తావా? 10వ తరగతికి వస్తుంది. 10 బాగా చదువుకొని ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, డిగ్రీ చేయాలి. డిగ్రీలో మామూలు డిగ్రీ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ డిగ్రీ కావచ్చు. డిగ్రీ చేసి తర్వాత ఐఏఎస్ కోచింగ్ తీసుకొని మీ కమ్యూనిటీ ఏంటమ్మా? కమ్యూనిటీ ఏంటి? ఎస్సీ. ఇప్పుడు ఎస్సీస్కి కానీ, బీసీసీకి కానీ, కాపులకు కానీ, ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా కోచింగ్ కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం. చదువుకే కాకుండా ఎక్కడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పోవాలంటే కోచింగ్ కూడా డబ్బులు ఇస్తున్నాం. నువ్వు కోచింగ్ కూడా తీసుకొని మంచి ఇన్స్టిట్యూట్లో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పింది 2 నిమిషాలు నీకు జ్ఞాపకం ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం పనిచేయాలి, నువ్వు సాధించాలి. నౌకానా? వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లే. మన వెనకాల కూర్చోండి. పాలిటీషియన్స్ అంతా ముందు కూర్చున్నారు, కష్టపడి వెనకాల కూర్చున్నారు. మేమంతా ఎమ్మెల్యేలు అయిపోయి ముందు కూర్చున్నాం. ప్రజలకు బాగా సర్వ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, మై విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఈ అమ్మాయి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది సార్. అలానే ఏ వరలక్ష్మి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అండి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు ఏ వరలక్ష్మి. నేను జీడీటీఎంసీ హై స్కూల్ నందు చదువుతున్నాను. నాకు ఇప్పుడు వచ్చి ఇలా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది. నేడు బడికొస్తా అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. బాగా చదువుకున్నారు కాబట్టి కట్నాలు కూడా తీసుకోకుండా మగపిల్లలు పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒక సామాజిక మార్పుకు నాంది పలికింది చదువు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మీరు ఒకసారి చూస్తే మహిళల కోసం నేను డాక్రా సంఘాలు పెట్టాను. ఈ రోజుకి కూడా ఆడపిల్లలంటే చిన్న చూపు చూస్తారు, మగ పిల్లలంటే
పెద్దగా వాళ్ళని ఆదరిస్తారు. అందుకే నేను ఆలోచించి ఆడపిల్లలందరికీ, మహిళలందరికీ డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం తీసుకొచ్చాను. ఆస్తులన్నీ ఆడవాళ్ళ పేరుతోనే పెట్టాను. ఇంటి జాగా ఇచ్చినా, ఇల్లు కట్టించినా, లేదా డాక్రా సంఘంలో ఒక మెంబర్కి 10,000 రూపాయలు ఇచ్చినా, వాళ్ళు డబ్బులు సంపాదించాలని తీసుకొచ్చినా, ఇవన్నీ కూడా చాలా చేశాం. అదే మరి రాజకీయాల్లో కూడా అనేక ప్రయత్నాలు చేసి మహిళల్ని పైకి తేవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెట్టింది. నందమూరి తారక రామారావు గారితో ప్రారంభమైంది. ఇవన్నీ కూడా దీనివల్ల మీకు అనేకమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు బాగా చదువుకునే అవకాశం వచ్చింది. నువ్వేం కావాలనుకుంటున్నావు చదువుకొని? పైలట్. ఏంటమ్మా, ఎందుకు ఆలోచన వచ్చింది నీకు పైలట్ కావాలని? అంటే మా నాన్నగారు ఇదివరకు ఒకసారి కువైట్ వెళ్ళి వచ్చారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు వెనక్కి వచ్చేసారు. సో మళ్ళీ నేను నా ఫ్లైట్ ద్వారా ఆయన్ని ఫ్లైట్ ఎక్కించాలని. ఓకే, అంటే మీరు ఈసారి చెప్పమ్మా ఎట్లా ఏమన్నావు మీ నాన్నగారు? మా నాన్న ఆటో డ్రైవర్ ప్రస్తుతం. ఇదివరకు కువైట్కి వెళ్ళి జాబ్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెనక్కి వచ్చారు. సో మళ్ళీ నేను ఆయన్ని ఫ్లైట్ లో తిప్పాలని ఇలా పైలట్ అవుదామని అనుకుంటున్నాను. కాబట్టి ఆయన ఫ్లైట్ లో తిప్పాలి, నువ్వు పైలట్ కావాలనుకుంటున్నావు. ఎస్ సార్. చాలా ఒక్కొక్కసారి జీవితంలో ఒక్కొక్క ఆలోచన. ఈ అమ్మాయి ఆలోచన చూశారు. వాళ్ళ నాన్న ఉద్యోగం కోసం కువైట్ పోయి బ్యాక్ వచ్చాడు. అదే మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన ఏంటంటే బాగా పైలట్ అయ్యి బాగా డబ్బులు సంపాదించి వీళ్ళ నాన్న కూడా మళ్ళీ విమానాల్లో తిప్పే పరిస్థితి రావాలని కోరుకుంటా ఉంది. ఇది ఒక్కొక్క ఆలోచన ఏ విధంగా ఆలోచిస్తారనేది ఇది ఒక ఉదాహరణ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జానకి, జియోన్ హై స్కూల్, ఎయిడెడ్ స్కూల్ అండి. నా పేరు ఎం జానకి. నేను జియోన్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడం అనేది చాలా చాలా ఆనందకరంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఇలా కలుస్తానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడున్న నారా చంద్రబాబు నాయుడికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, నాతోటి బాలబాలికలందరికీ నమస్కారాలు. ఈరోజు ఇలా చెప్పడం అనేది నేను అసలు ఆనందం ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ రోజు చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇంతటి గొప్ప ఆలోచన రావడం చాలా గొప్పతనం. అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల కోసం ఇంతటి గొప్ప ఆలోచన చేయడం అనేది ఎంతో ఆనందకరం. ఈరోజు బడికొస్తా అనే కార్యక్రమాన్ని చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాతోటి బాలబాలికలు ఎంతో మంది చాలా దూరాల నుంచి రాలేక చాలా రోజులు స్కూల్ జరుగుతున్నా సరే సెలవులు పెట్టి ఇంటికాడ ఉంటున్నారు. అలాంటి వాటిల్లో ఉదాహరణ మా అక్క 8th వరకు చదివింది. ఇంటికి మా ఇల్లు 2 కిలోమీటర్లు. నడవలేక తను చాలా చదువు అంటే చాలా ఇష్టం, కానీ తను స్కూల్ మానేసింది నడవలేక. మా పేరెంట్స్ రోజు ఆటోలకి బస్సులకి డబ్బులు ఇవ్వలేక తను ఎంతో ఇబ్బంది పడేది. అలాంటి రోజు నాకు రాకుండా ఇలాంటి అవకాశాన్ని కల్పించిన నారా చంద్రబాబు నాయుడికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా ఎంతో ఆనందకరంగా ఉందని భావిస్తున్నాను. ఇలాంటి రోజు వచ్చినందుకు నా లైఫ్ లో చాలా గొప్ప రోజు ఈ రోజే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, నువ్వేం కావాలనుకుంటు లైఫ్ లో? నేను న్యూస్ రిపోర్టర్ కావాలనుకుంటున్నాను. న్యూస్ రిపోర్టర్. ఎందుకమ్మా ఆలోచన వచ్చింది నీకు న్యూస్ రిపోర్టర్ గా? చెప్పు, అందరికీ ఎట్లా ఆలోచన వచ్చింది? నేను రోజు ఉదయం లేచినప్పుడు టీవీలో న్యూస్
వీడియోస్ చూస్తాను. అందులో ఎన్నో వండర్స్ కనిపిస్తాయి, అంతేకాకుండా ఎన్నో అరాచకాలు, దురాచారాలు, అంతేకాకుండా ఎన్నో మంచి పనులు కూడా కనిపిస్తాయి. అటువంటి వాటిని 10 మందికి తెలియజేసి ఈరోజు మా అక్క ఇలా చదవడం మానేసింది. దానికి కారణం చాలా దూరం. అలాంటి పరిస్థితి వేరే వాళ్ళకు వచ్చిన అటువంటి పరిస్థితుల్ని మీలాంటి పెద్దలకి తెలియజేయడానికే నేను న్యూస్ పేపర్ అవుతాను అనుకుంటున్నాను. చాలా ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. అదే మరి కొంతమంది ఇది సాధిస్తారు, కొంతమంది సాధించలేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ఇలాంటి పిల్లల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి నేను అండగా ఉంటాను, చేయూతనిస్తాను. అన్ని విధాల వాళ్ళ పైకి తీసుకురావడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ లక్. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పమ్మా? అన్నిటికంటే గొప్పదనం విద్యాదానం. అటువంటి వాటిని గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి ఇంతమంది పిల్లలకు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుస్తున్నాను. మా స్కూల్ నువ్వు బ్రహ్మాండంగా రాణిస్తావమ్మా, న్యూస్ రీడర్ గా బ్రహ్మాండంగా న్యూస్ రాస్తున్నావు. ఇప్పటికే చాలా బాగా చెప్తాను. సార్, చివరిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది మమత. మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. నేను కేబీసీ జడ్పీ హై స్కూల్ నుంచి వచ్చాను. మా డాడీ మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. నేను మా చెల్లి ఇద్దరం చదువుకుంటున్నాము. మా మమ్మీ కూలి పని చేస్తూ ఉంటారు. మా ఇద్దరిని కూడా 10th అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు నేర్పిస్తానన్నారు. మాకైతే చదువుకోవాలని ఉంది. మాకైతే చదివి నేను పోలీస్ అవ్వాలని ఉంది. మా కోసం ఇలాంటి పిల్లల కోసం చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు చాలా చేస్తున్నారు. దీనికి నేను సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అమ్మాయి సాయి దుర్గా భవాని చిన్నప్పుడు వీళ్ళ అమ్మను వదిలిపెట్టి వీళ్ళ నాన్న హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి ఆ అమ్మాయిని పెంచుతుంది. ఈ అమ్మాయికి ఇంకొక చిన్న పిల్లలు కూడా ఉంది. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఆవేదన, బాధ, నేను చదువుకోవాలి,
మా అమ్మ మాత్రం మనకు డబ్బు లేకుండా చదువుకోలేమంటా ఉంది. నాకైతే ఎట్టి పరిస్థితి చదువుకొని ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా కావాలని లక్ష్యం ఉందని చెప్పి బాధపడతా ఉంది. కాబట్టి నేను ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి పూర్తిగా చదివిస్తాం. అదే మరిగా ఈ అమ్మాయి పేరుతో ఒక 25,000, వీళ్ళ చెల్లెల పేరుతో కూడా ఒక 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేస్తాను. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు సమాజంలో. చదవాలనే ఆకాంక్ష, పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ దురదృష్టం, తల్లిదండ్రులు ఆర్థిక స్థితి బాగలేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటారు. నేను తల్లిదండ్రులందరికీ కోరుతున్నా, తాత్కాలికంగా ఇబ్బందులున్నాయని మీ పిల్లల్ని చదువు మానిపిస్తే ఆ పిల్లల పట్ల మీరు చాలా చెడు చేసిన వారు అవుతారు. కష్టాలు అందరికీ ఉంటాయి, బాధలు ఉంటాయి. ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, సైకిళ్ళ పంపిణీ చేశాను కాబట్టి ధైర్యంగా వచ్చి చెప్పుకోగలిగింది. చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లలందరికీ అండగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. తప్పకుండా ఇలాంటి పిల్లలకు అవసరమైతే ఒక వ్యవస్థనే పెట్టి పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా. ఓకే, మన వాడు కలువు చూడు, బాగుంది, కలువు పాట కలువు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, అందులో కూడా 9వ తరగతి చదువుకున్న తర్వాత చాలా మంది పిల్లలు 10th క్లాస్తోనే స్కూల్ మానేయడం, లేకపోతే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇలాంటివన్నీ ఆలోచిస్తారు. అది కరెక్ట్ కాదు. ఆడపిల్లలు కూడా తెలివైన పిల్లలు. ఆడపిల్లల్ని బాగా చదివిస్తే మగపిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారని నా ప్రగాఢమైన విశ్వాసం, నా నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలు 2 నిమిషాలు అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మీరు చూశారు, అందరూ కూర్చోవాలి, నిశ్శబ్దంగా ఉండాలి, అందరూ కూర్చోవాలి. అందరూ 9వ తరగతి పిల్లలే కదా? అవునా? అవును అనేవాడు చేతులు పైకెత్తండి. ఓకే, అందరికీ సైకిల్ ఇస్తున్నాం ఇప్పుడు, అవునా కాదా? సైకిల్ వల్ల లాభం ఉందా లేదా? ఏ లాభం? మీ ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కి వస్తారు. అంతకుముందు 10 గంటలు నడిస్తే ఇప్పుడు 10 నిమిషాల్లో మీ స్కూల్ చేరుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఆటోలో పోయే పిల్లలు ఇప్పుడు సైకిల్లో నేరుగా స్కూల్కి వస్తారు. ఇంకో పక్కన ఆలోచిస్తే సైకిల్ తొక్కడం మీ ఆత్మవిశ్వాసాన్ని వేస్తుంది. మామూలుగా అయితే భయపడే పిల్లలు కూడా భయం లేకుండా ఫ్రీగా సైకిల్ దొక్కే పరిస్థితి వస్తుంది. నా లెక్క ప్రకారం ఈ సైకిల్ వల్ల మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు, ప్రభుత్వం ఫ్రీగా సైకిల్ ఇచ్చామని ఈ సైకిల్ని మీ అన్నకో తమ్ముడికో నాన్నకో ఇచ్చేసి మళ్ళా మీరు నడిచి తిరుగుతూ ఉంటారు, అవునా కాదా? మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ ఈ సైకిల్ ఇవ్వడానికి వీల్లేదు. నేను మీకు ఈ సైకిల్ ఇచ్చాను. ఈ సైకిల్ మీరే ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటారా? నమ్మకమేనా? గట్టిగా చెప్పండి, నమ్మకంగా సైకిల్ ఉపయోగించుకుంటామని. ఓకే, ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు. బాగా చదువుకోవాలనే ఆలోచన మీకుందా లేదా? చదువు వల్ల లాభం ఉందా లేదా?
మీరు బాగా చదువుకుని ఉద్యోగం వస్తే ఇప్పుడు చాలా మంది పిల్లలు మాట్లాడారు. ఆటో డ్రైవర్గా తండ్రి ఉండడం, కూలి పని చేసుకోవడం, తల్లి ఇంటి పనులు చేసుకోవడం, కొంతమంది తండ్రులు లేకుండా తల్లులైతే చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ వాళ్ళు కూడా చాలా బాధల్లో ఇవన్నీ చూశారు. ఈ సమస్యలు మీ తర్వాత వచ్చే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే, మీ అమ్మా నాన్న సంతోషంగా ఉండాలంటే మీరు ఈ వయసులో బాగా కష్టపడాలి. మీరు 9వ తరగతి 10కి వెళ్తున్నారు, అక్కడి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నారు, అక్కడి నుంచి మీకు నచ్చిన లక్ష్యాన్ని మీరు ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, టీచర్ కావాలన్నా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఏ లక్ష్యాన్ని మీరు ఎంపిక చేసుకోవాలనుకున్నా ఆ లక్ష్యాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మీకుంది. కాదు వీళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే బ్రహ్మాండంగా రాణిస్తారని దేశంలోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఈరోజు సర్పంచ్లు ఉన్నారన్నా, ఎంపీపీలు ఇక్కడే అనురాధ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అయిందంటే దానికి కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న చొరవ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి మగపిల్లల పైన తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఆడపిల్లల పట్ల వివక్ష చూపిస్తున్నారు. కనీసం సంపాదించిన ఆస్తిలో కూడా ఆడపిల్లలకు వాటా ఇవ్వడం లేదు, చదివించకుండా పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నారు. ఇది మంచిది కాదని ఆలోచించి భారతదేశంలోనే తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు మీకు ఆ ఆస్తిలో హక్కు ఉంది. మీ అమ్మా నాన్న కానీ పేద పిల్లలు కాబట్టి ఆస్తులు ఎక్కువ ఉండవు, కానీ ఈరోజు ఆస్తులుండే తల్లిదండ్రులందరూ వివక్షత చూపించడానికి వీలు లేదు. అలాంటి ఆస్తిలో హక్కు ఇచ్చారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే నేను ఒకటి ఆలోచించాను. మహిళలు అన్ని రంగాలలో బలహీనంగా ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, చిన్నప్పుడు మీరందరూ కూడా తల్లిదండ్రుల పైన ఆధారపడుతున్నారు, పెద్ద అయిన తర్వాత భర్తల పైన ఆధారపడుతున్నారు. మళ్లీ ముసలి వాళ్ళైతే మీ పిల్లల పైన మీరు ఆధారపడే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కారణం ఎన్నో సంవత్సరాలుగా యుగాలుగా వివక్షత వస్తూ ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ రకంగా కూడా మగవారి కంటే తక్కువ కాదు. ఒక మాటలో చెప్పాలంటే మగ పిల్లల కంటే ఎక్కువ తెలివిగా ఉండే పిల్లలు ఈ ఆడపిల్లలు తప్ప ఇంకొకరు కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న పరీక్షలు జరిగాయి, ఇంటర్మీడియట్ జరిగింది, బైపీసీ కానీ ఎంపీసీ కానీ మీరే టాపర్స్ వచ్చారు. ఏ పరీక్షలు పెట్టినా మీరే టాపర్స్ వస్తున్నారు. ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఆ రోజు చాలా మంది అన్నారు, మెరిట్లో కొంతమంది వస్తారు, మీరు కొన్ని రిజర్వేషన్లు పెట్టారు, దీనివల్ల మగపిల్లలకు సీట్లు తక్కువ వస్తాయంటే పర్వాలేదు, చాలా సంవత్సరాలుగా ఆడపిల్లలు నిర్లక్ష్యానికి గురయ్యారు, బాగా చదువుకునే అవకాశం ఇద్దాం, 50 కాదు 60-70% వచ్చిన నష్టం లేదని ఎక్కువ రిజర్వేషన్లు పెట్టాను నేను. ఇంకొక పక్కన మీరు చూస్తున్నారు, డాక్రా సంఘాలున్నాయి, పట్టణాల్లో డాక్వా సంఘాలున్నాయి, నేనే ఆ సంఘాలను పెట్టాను. ఎందుకు పెట్టానంటే మహిళలకు ఆర్థికంగా పైకి రావాలి, డబ్బులుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆస్తులు ఏదైనా ప్రభుత్వం ఇవ్వాలంటే అవన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నాం, ఆడపిల్లల పేరుతోనే ఇస్తున్నాను. ఇంటి జాగా, ఇల్లు కట్టివ్వడం, స్వయం ఉపాధి కల్పించడం, డాక్రా సంఘాలు పెట్టడం, 10 రూపాయలు సంపాదించే మార్గం నేర్పించడం, ఒక చిన్న అంగిడి పెట్టుకోవడం, లేకపోతే ఒక వ్యవసాయం చేసుకోవడం,
పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడం, 10 రూపాయలు సంపాదించే మార్గం కూడా ఈ మహిళలకు చూపించాం. దీనివల్ల ఒక ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇంతవరకు మీరు చూస్తే ఒకప్పుడు ఇంట్లో వంట గ్యాస్ కూడా ఉండేది కాదు. ఇంతవరకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో దగ్గర 35 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. దానికి కారణం వంట చేయడం పెద్ద సమస్యగా ఉంది. కట్టెల పొయ్యితో చేస్తున్నారు, చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆ రోజు వంట గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చాను. ఆ రోజే నేను ఆలోచించాను, 2003లో మళ్లీ ఆడపిల్లలందరూ సైకిళ్ళు ఇచ్చి కాలేజీలకు కానీ స్కూల్స్కి రావాలని ఆ రోజు నేను సైకిల్ కూడా ఇప్పించాను. మళ్లీ అవన్నీ డిస్కంటిన్యూ చేశారు. ఈ రోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ ఒక ఆత్మవిశ్వాసంతో మీతో మాట్లాడారు. ప్రతి ఒక్క ఆడపిల్ల బాలికలు చూస్తే మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓసారి మీ లక్ష్యాలు చూసినప్పుడు ఉదాత్తమైన లక్ష్యం, ఒక డాక్టర్గా పనిచేయాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేదా ఒక టీచర్గా పనిచేయాలి, లేకపోతే ఒక రాజకీయాలకు వచ్చి రాజకీయాలు కూడా ప్రక్షాళన చేసి మీకంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరుకుంటున్నారు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేయూతనివ్వాలి. మీకంటూ ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకునే విధంగా మీ ఆలోచన రావాలి. మీరు ఎంపిక చేసుకున్న తర్వాత మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు నేను అండగా ఉంటాను, మీకు పెద్ద దిక్కుగా ఉంటాను, అన్ని విధాలా ఆదుకుంటానని పిల్లలందరికీ కూడా హామీ ఇస్తున్నా.